నమస్తే టిఆర్ నిజం ఒక వార్త. కులగణపై చిత్తశుద్ధి భాజపాకు బారాసకు భాజపాకు చిత్తశుద్ధి లేని కులగణపై చిత్తశుద్ధి లేని భాజపా బారాస జస్టిస్ ఈశ్వరయ్య ఒక నాకు సంబంధించినటువంటి ఒక వార్త ఇది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి ఏమో కులగణన చేసిండు, చిత్తశుద్ధి ఉన్నది, కానీ వీళ్ళు విమర్శిస్తున్నారు. వీళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడిదే అని చెప్పేసి ఈశ్వరయ్య నిన్న మాట్లాడే దానికి ఏంటంటే కులగణన పట్ల భాజపా బారాసకు చిత్తశుద్ధి లేని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ పూర్వ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య చెప్పారు. బుధవారం బంజారా హిల్స్ లోని కళింగ కల్చర్ సెంటర్లోని పీపుల్స్ కమిటీ దాంట్లో ఆల్ ఇండియా బ్లాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ లో తెలంగాణ బ్లాక్వర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహించినటువంటిది తెలంగాణ ప్రభుత్వ కులగణన సర్వే రిజర్వేషన్ల పునరావాసాలు సమస్యలు ఆందోళనల అంశాలను పరిష్కార మార్గాల అంశంపై మేధోమథనం జరిగింది. అందరు కలిసి చర్చ చేసిండ్రు. అందులో వివిధ బీసీ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఈశ్వరయ్య మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అమలు చేయాలని చెప్పేసి బీసీలు అడుగుతున్నారు. అది ఇష్టం అని చెప్పేసి దాన్ని అమలు చేయాలని బీసీలు అడుగుతున్నారు. ఈ చట్టసభలో ఆమోదం కేంద్రానికి పంపాలని సూచించారు. కేంద్రం దీన్ని చేయకపోతే బీసీలు ఇక్కడ భాజపాను నమ్మరు. కాంగ్రెస్ ను విమర్శించే హక్కు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావుకు లేవన్నారు. సభాధ్యక్షత వహించిన ఆచార్య కె మురళీమోహన్ మాట్లాడుతూ కులగణలో సమస్యలు తొలగించి ప్రజలలో అపోహలను తొలగించవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి ఏంటంటే ఇది ఇక్కడ చేశారు. ఈ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాదు. కేంద్ర ప్రభుత్వం ఎవరు ఉన్నారా? బీజేపీలు కాదా ఉన్నది. మరి బీజేపీలు దీన్ని చేయాలని చెప్పి చేద్దాం. కులగణన చేస్తలేరు ఇంతవరకు. ఎప్పుడో 1932లో చేసిన కులగణన దేశం మొత్తం ఎందుకు చేస్తలేరు? ఇక్కడ ఒక పునాది రాయి పడ్డది, దాన్ని మేము కూడా చేస్తామని చెప్పేసి వీళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు కూడా నిలదీయాల్సిన అవసరం ఉంటుంది. బీజేపీ వాళ్ళు పోరాడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 42% వీళ్ళు ఏదైతే అన్నారో వాళ్ళు చట్టంలో ఎక్కినట్టు చేసి కేంద్రాన్ని పంపుతామన్నారు. దాన్ని కూడా మరి ఏ విధంగా చేస్తాం, మేము కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా నిర్ణయం రావాలని చెప్పేసి అది ఇచ్చింది. ఇప్పటికైనా రాజకీయాలను పక్కన పెట్టి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఆలోచించే నాయకులే ఉండాలి తప్ప విమర్శించే నాయకుల వల్ల ఉపయోగాలు లేవు. జనాలు ఆలోచిస్తున్నారు.